పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణతి గద్దెలు దింపి కనులనైనా మేపవగట్టితో. గర్వమణతి గద్దెలు దింపి కనులనైనా మేపవగట్టితో. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన నంటకుండా అబేద్నగోలతో నుండిన దేవా. అగ్నివాసన నంటకుండా అబేద్నగోలతో నుండిన దేవా. దానియేలు సింహపు బోనులు ఆదుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులు ఆదుకున్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చే పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చే పదము నీవే. అడుగు జాడలో నడచిన హనుకు పరము చేరే ప్రాణము తోడ. అడుగు జాడలో నడచిన హనుకు పరము చేరే ప్రాణము తోడ. రేయి పగలు నీ పద సేవే
ఆరాధన సాగిపోతాం. మన దేహ ప్రాణాత్మను ఆయన సమర్పించుకుంటూ మన రక్షణని కాపాడుకోవడానికి, మన తోబుట్టువులు, బంధువులు, రక్త సంబంధికులు రక్షణ పొందటానికి దేవుని శక్తితో నింపబడిలాగిన ఆరాధనలు సాగిపోతాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం క్రీస్తు నామం. చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం. నాట్యమాడుచు నాట్యమాడుచు ఆరాధించేదం, నాట్యమాడుచు ఆరాధించేదం, నాట్యమాడుచు ఆరాధించేదం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకను మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. గడిచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చి నీ మందిరావరణలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించటానికి, నీ మాటలు ధ్యానించుకోవటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. మా రక్త సంబంధికులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందలేదయ్యా. ఏ విధము చేతనైనను నువ్వు అందరి కోసం విమోచన క్రయధనంగా నీ ప్రాణాన్ని అర్పించావు కనుక మా ద్వారా మా స్వకీయులు కనీసం రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు కనుక వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ధ్యానం చేసుకుందాం.
ప్రభు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడండి. ఆ మాటల్లో కొన్ని హెచ్చరికలు ఉంటాయి, కొన్ని గద్దింపులుంటాయి, కొన్ని కట్టడలుంటాయి, ఆజ్ఞలుంటాయి, విధులుంటాయి. తెలుసా? మనకి ఏం చేయాలో విధి తెలుసా? శరీరం ఒక్కటే, అవయవాలు కాళ్ళు ఏం చేయాలి, కళ్ళు ఏం చేయాలి, చేతులు ఏం చేయాలి, చెవులు ఏం చేయాలి, నోరేం చేయాలి. వాటి విధులు వాటికి తెలుసు, మన విధులు మాత్రం మనకు తెలీదు. అవునా కాదా? తెలుసా మన విధి ఏంటో? విధులు ఉన్నాయి, అయితే మనం ఏం చేస్తున్నాం? మనం చేయాల్సిన విధి మనం చెయ్యం. వాళ్ళని వీళ్ళని ఏరు పెట్టి బాగా చూపించి నోరు ఊరుకుంటుందా? ఊరుకుంటుందా నోరు? దయచేసి నీ విధి ఏంటో నువ్వు చెయ్యి. నీకిచ్చిన కట్టడ ఏంటో నువ్వు చెయ్యి. నీకిచ్చిన ఆజ్ఞ ఏంటో నువ్వు చెయ్యి. ఇచ్చిన హెచ్చరికని తీసుకో, గద్దింపుని స్వీకరించు, సరి చేసుకో. అది లేకపోతే మన బతుకులు అన్నాడు. పాత బట్టకి కొత్త బట్ట మాసిక వెయ్యబాకు అని. మన బతుకులు కూడా అతుకులే కదా? జాగ్రత్త. వాక్యం అంటే, బైబిల్ అంటే, పరిశుద్ధాత్మ అంటే ఎంత చులకనో చదువుకుందాం. అంగీకరించాం ప్రభుని. మనం ఏం చేయాలి? రాత్రి ఏదో ఒక మాటగా చెప్పాడు. ఏం చేయాలి గుర్తుండి చెప్పండి. ఇప్పుడు రాత్రి ఒక్క మాటగా చెప్పాడు, గుర్తుందా? చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమును మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎవరమో, మా బాధ్యత ఏంటో తెలుసుకోవటానికి సహాయం చేయండి. అనుసరించడానికి శక్తి దయచేయండి. ఎందుకనగా మా సంతానమే, మా రక్త సంబంధికులే, మా తోబుట్టువులే, మా బంధుమిత్రులే
ఇంకా ఎంతోమంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందలేదు. కాబట్టి మేము ఎలాగుండాలి? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయండి. ఎందుకనగా ఇవి దేవుని ఆత్మచేత వ్రాయబడినవి, మనుష్య ఆత్మకు గ్రహింపు కావు. కనుక చెప్పే నాకు, అలాగే ఇక్కడ ఉండి లేదా శబ్దంతో ద్వారా వింటున్న వారికి కూడా దేవుని ఆత్మని అనుగ్రహించి నీకు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం అంగీకరించిన వాళ్ళు ఎవరో రాశారండి. చాలా మంది అంగీకరించని వాళ్ళు, ఏందమ్మా నువ్వు కూడా దానిలో దిగావంట, ఏందబ్బా నువ్వు కూడా దానిలో మునిగావంట అనలేదా? అనరా? ఏంది నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావంట? ఎవడరా నీకు చెప్పింది అసలు? మనకు తెలుసా ఈ మాట ఏంటో? తెలుసా? నన్ను అన్నారండి. నాకు ఈ మాట తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్పా. మీకు కూడా ఉంటే చెప్పండి హల్లెలూయా. వీళ్ళంతా కాదా దేవుళ్ళు అన్నారు. వాడు దేవుళ్ళో కాదో నాకు తెలియదు, కానీ నేను అంగీకరించిన ఆయన మాత్రం అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు అని. నీకు తెలుసా? చెబుతావా? చెప్పావా? మనకి ఎంత భయమో లేదు కదా? ఏంటి నువ్వు అమెరికా వాళ్ళ మతంలో కలిసావంట? ఏ మతం? నేనన్నా నేను అమెరికా వాళ్ళ మతంలో కలవలేదు. ఒకప్పుడు బాగా రెటమతం, ఇప్పుడు మార్గంలోకి వచ్చాను అని. మరి మీరు ఎంత ఇంకా రెటమతమే కదా? మార్గంలోకి వచ్చాను చెప్తారా? ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు ఈ మతాన్ని విమర్శిస్తున్నారని. ఎవరు? క్రైస్తవులైన వాళ్ళు ఈ మతాన్ని విమర్శిస్తున్నారు. వాళ్ళు మేమెందుకు కూరుకుంటాం, మేము కూడా విమర్శిస్తాం వాళ్ళని. బాగా విమర్శించండి, తన్నుకోండి, కొట్టుకోండి. అవునా? ఎవరు అసలు మనం? అదే అన్నాడు, రుచి చూచి తెలుసుకో అన్నారా? అన్నీ మనకి ఎంత బొడుచుకొచ్చుద్దో కింద నుంచి పై దాకా. నేను ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోబాకు. ఆయనేమో ఊరుకోండిరా
అంటే మనం ఊరుకోవటం కాదు, ఊరేసుకుంటాం. నన్ను అన్నారని లేరా? అట్లా ఉన్నారా లేరా? ఎవరు ఎవరు తెలుసా? చెప్పండి. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? తెలీదు అసలు? చెప్పండి. ఉరి పెట్టుకున్నాడు అంటే ఎందుకని? 3.5 సంవత్సరాలు ఉన్నాడు, విన్నాడు, చూశాడు, లోపల బతుకును మార్చుకోవాలా, హృదయాన్ని మార్చుకోవాలా. వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఏదో అన్నాడంట. వాళ్ళు అన్నారంట, మాకేం జరుగుతుంది, నువ్వే చూసుకోపో అన్నారంట. ఇక అప్పుడు ఏం చేశాడంట? మనం ఏం చూసుకుందాం? ఏం చూసుకుందాం? జాగ్రత్త, వాక్యం చదువు, తెలుసుకో, ప్రార్థన చేయి, సంశేరుగా నిలబడి. ఇంకో సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు తెలుసా? ఒకరోజు వస్తుందంట, భూమి మీద ఉన్న అందరికీ, అది కూడా యాక్సిడెంటల్గా ఎలా వచ్చిందంట? ఉరి వచ్చినట్లు వచ్చిందంట. తెలుసా ఈ మాటలు మనకి? యాక్సిడెంట్ అయిందండి. వాడకొక్కడికైనా అందరికా? మరి మనకి నిమ్మకి నీరెత్తినట్టుంటాం మనం. మనకేం పట్ల? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. నువ్వు ఉరి పెట్టుకో మాకు, వాళ్ళని ఉరిలో పడకుండా తప్పించు. జాగ్రత్త. అంగీకరించావా? కొంతమందికి పేర్లు ఆచార్య, కొంతమందికి డాక్టరేట్, కొంతమందికి బిషప్, మరికొంతమందికి మోస్ట్ రెవరెండ్, మరికొంతమందికి రెవరెండ్, మరికొంతమందికి అపోస్తలుడు, మరికొంతమందికి ప్రవక్త. అవసరమయ్యన్నీ? అవసరమా? జాగ్రత్త. ప్రభు ఈ రోజున ఏంటి? ఎవరిని నేను ఏం తెలుసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను? యేసు ప్రభు గుడ్డాడు, ఆయనకేం కనపడదు, మనకి బాగా కనపడతాయి. 10 ఏళ్ళు సరిగ్గా కళ్ళజోడు. ఎప్పుడు 10 ఏళ్ళు వచ్చేది. మోషే కంట 120 సంవత్సరాలు వచ్చినా దృష్టి మాంద్యం లేదంట. ఆయనకేం కనపడదని వాళ్ళు అనుకుంటారు, మనం కూడా అనుకుంటాం. బైబిల్లో చదవండి, ఆయనకేం కనపడుద్ది, ఆయనకేం తెలుసు. వాళ్ళు అంటున్నారు, విని విని మనం కూడా అట్లాగే తయారైపోతున్నాం. జాగ్రత్త. ప్రభు ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను అదే చెప్తున్నాడు. అయితే మీరు అంటే అంగీకరించిన
నేనైనా మీరైనా మరొకళ్ళైనా ఏ డినామినేషన్ అయినా ఏ దేశమైనా ఏ భాష అయినా ఎవరైనా సరే ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? మనం తెలిసే చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఎన్ని సంవత్సరాలు? ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలటండి. మనకు తెలిసే ఏంటో ఆయన గుణాతిశయాలు తెలుసా? చెప్పండి, తెలిసి చెప్పండి హల్లెలూయా. తెలిసిన చెప్పే ధైర్యం ఉందా? ఒకడు చెప్పిన ధైర్యంతో ఒక వారం చెప్పాము, ఒక నెల చెప్పాము, ఒక సంవత్సరం అని చెప్పాము, ఇంకా తర్వాత జాగ్రత్త. నేను మీరు ఇలాగున్నారు అలాగున్నారని నేను చెప్పను, అనను. ఎలాగుండాలో తెలుసుకుందాం. చదివారా యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో చివర 21వ అధ్యాయంలో చివర వ్రాస్తారు, ఆయన చేసిన కార్యములన్నీ వివరించడానికి గ్రంథంగా రాస్తే ఆ గ్రంథాలు పెట్టడానికి ఈ భూలోకమే సరిపోదంట. 33.5 సంవత్సరాలు అని జీవించాడు. గ్రంథంలో వ్రాశారు కొన్ని విషయాల్ని. పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా ఆయన గురించి, ఆయన చేసిన వాటిని గురించి వివరించి వ్రాయటానికి వ్రాస్తే ఈ ప్రపంచమే గ్రంథాలయంగా సరిపోతటండి. ఈ ఊళ్ళుందా గ్రంథాలయం? మూతపడిందా? లేదా పీడా పోయింది? కాబట్టి మా ఊరికి ఏ బాధ లేదు, మాకు ఇంకా ఏ బాధ లేదు కదండి. మా ఊళ్ళో ఉందండి గ్రంథాలయం, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. గుంటూరులో కూడా ఉన్నాయి గ్రంథాలయాలు. కొరిటిపాడు లైబ్రరీ అంటారు. లైబ్రరీ అంటే ఏంటి? గ్రంథాలయం. ఎక్కడుంది? ఇప్పుడు పోయింది లేండి, అది రోడ్డు వైడనింగ్లో. ఎక్కడుందో తెలుసా? కొరిటిపాడు పార్క్ ఎదురుగ్గా కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా ఉంది గుంటూరులో, ఏసీ కాలేజ్ ఎదురుగ్గా. ఏంటది? రీజనల్ లైబ్రరీ. లైబ్రరీకి రీజనల్ లైబ్రరీకి తేడా? మనదే లైబ్రరీ. జాగ్రత్త. ఆయన చేసిన కార్యములు ఇంకోటి, సాధారణంగా
ఏదైనా పని ఎప్పటి నుంచి చేస్తుంటారు? పని ఎప్పటి నుంచి చేస్తుంటుంటారు? కనీసం 12 సంవత్సరాల నుంచి. ఇంట్లో ఆడపిల్లలకి కత్తిపేట ఎప్పుడు ఇస్తారు? హ? 9 ఏళ్ళకి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? కనీసం 12 ఏళ్ళు కాదా? అప్పుడు కొంచెం తెలుసుద్ది జ్ఞానం అని. అయినా జరుగుతూనే ఉంటాయిలేండి. ఏంటి? చేతికి కోతలు, ఒంటికి వాతలు. ఎప్పుడైనా కళాయిలో నుంచి నూనె చేయి మీద పడిందా? ఎన్ని సంవత్సరాలకి? ఎన్ని సంవత్సరాలకి? నాకు తెలుసు రేపో అలా. ఇప్పుడు పడినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏంటో కదా. అందుకోసం అంటాడు, నిపుణత్వం తెలుసుకో, సంపాదించుకో. మిషన్ కుట్టేటప్పుడు మిషన్ మీద ఇలా పెడితే ఎట్లా అది కుట్టు? వంకర టింకరవో, వాణి తమ్ముడు సో, తర్వాత టెంకాయ చాలపో. నీ కుట్టు నువ్వు అనగానే మనకి ఎంత రోషం వచ్చుద్దో. నేను నేర్చుకొని పో పో కదా. సరే, ఒక టీచర్ ఉద్యోగం అండి. ఇదివరకు రోజుల్లో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అని ఉందండి. మేము 6వ క్లాస్ చదివేటప్పుడు కూడా మా స్కూల్లోనే ఉంది, ఫిరింగ్పురంలో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్. తర్వాత పోయిందిలేండి. తర్వాత బీఈడీ ట్రైనింగ్. మంది ఏ ట్రైనింగ్? అది లేదు, ఇది లేదు, కానీ చెయ్యాల. ఏంటి? టీచర్ ఉద్యోగం. టీచరా? ట్రైనింగ్ ఉందా? ఎంత కోపమో. మరొక ట్రైనింగ్ ఉంది, ఎంఈడి. ఉందా లేదా? అదే ట్రైనింగ్, మాస్టర్. ఇదేమో బ్యాచులర్, అదేమో సెకండరీ గ్రేడ్. మనది ఏ ట్రైనింగ్? ఇవన్నీ తెలిసేది వచ్చాక అసలు నేను పాస్టర్ని. ఎవరిని బాగు చేయడానికి, పాడు చేయటానిక, బతికించడానిక, చంపటానిక? చెప్పండి. ఇంతమంది ఉన్నారు ఇప్పుడు చంపేవాళ్ళు. చంపబాకు, బతికించు. ప్రభు ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? ఆయనేమో, అరే మీరు ఏర్పరచబడిన వంశమురా. వాళ్ళు అన్నారయ్యా, ఏంటి 2 అక్షరాలు 3 అక్షరాలు గెలిచావని, అందుకోసం నేను మందిరానికి ప్రార్థనకి అప్పుడప్పుడు వస్తాలే. అసలు పూర్తిగా మానేస్తే మళ్ళీ పాస్టర్ గారికి బాధ. ఎవరికి బాధ? ఉన్నాడు కానీ ఒకడు పాపాల భైరవుడు, అందరి కోసం పాపాలు క్షమించయ్యని ప్రార్థన చేస్తుంటాడు. చేయడా? పాస్టర్ గారికి బాధ వచ్చిందేమోనని అప్పుడప్పుడు విజిటింగ్, పాస్టర్ గారిని విజిటింగ్.
ఆయన కరెక్ట్గా వస్తున్నాడో రావట్లేదు, ప్రార్థన టైంకి బిగించేస్తున్నాడో రావట్లేదు. ఆయన వచ్చి కరెక్ట్గా ప్రార్థన బిగించేసిన మనం వస్తాం ఎప్పుడు 9కి, 9 దాటిన తర్వాత 9:30కి వస్తాం. ఎందుకు? అటెండెన్స్ చేయించుకోవటానికి. మళ్ళా విశ్వాసంలో ఎంత కోపమో. ట్రైన్ మన కోసం ఆగుద్దా? మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తామా? అదే ఆగుద్దిలే అని ఇంట్లో కూర్చుందాం, ఎప్పుడో తీరిక ఎనిమిడి పోదాం. ఏమంటారండి? పోయిందయ్యా చూడు ఈ పట్టాలు ఖాళీగా, అవి చూస్తానికి పోతాం మనం. ఎందుకు హైదరాబాద్ పోవాలంటే ఇప్పుడు పండగ, అన్నీ స్పెషల్, పెచ్చు రేట్లేనంట. నిన్న ఒక జోక్ వేస్తున్నారండి. రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక అతను టికెట్ రిజర్వ్ చేయండి అంటున్నాడంటే, అయ్యా ఈ పండగ సందర్భంగా ఛార్జీలు పెంచాం అన్నాడంటే ఆయన, నా దగ్గర అంత లేవండి అంటున్నాడు ఈయన. మీకు లోన్ సప్లై కూడా ఉందండి. లోన్ ఫెసిలిటీ కూడా. అరే బాబు, మనం ఎన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామో వాళ్ళకి వీళ్ళకి. మరి నవ్వాలి ఆడవాలి నాకు అర్థం కావట్లేదండి. మరి వాడు తెలివితేటలు అనుకుంటున్నారో, ఏమి నేర్పుతున్నావు అనుకుంటున్నారో, వీళ్ళు ఏమి నేర్చుకుంటారు అనుకుంటున్నారో, నాకు మాత్రం అంటున్నాడు ఏర్పరచబడిన వంశం. వీళ్ళు ఈ మాట అనేసరికి మనకి చాలా కొట్టేసినట్టు అయిపోద్ది. లేరా అట్లాంటి వాళ్ళు? రైట్, లేరని అనుకుందాం. కాపాడుకో. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయో మన బతుకులో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని వస్తాయో. నాకు తెలిసి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంటి దగ్గరేమో జోసఫ్, రిజిస్టర్లోనేమో కోటేశ్వరరావు. ఏది కరెక్ట్? ఇంటి దగ్గర అమ్మా నాన్నను పెట్టిందేమో జోసఫ్, చదువుకునేటప్పుడేమో కోటేశ్వరరావు. ఎందుకు? ఉద్యోగం రిజర్వేషన్. మాటలు లేకపోతే ఉద్యోగం రాదు. దేవుడికి ఏం తెలీదు. ఎంతమంది ఉన్నారో తెలిసట్లే. మనం పరలోకం చేరాలి, బాగానే ఉంది. మరి మన పిల్లలు పోతే పోయారులే, వాళ్ళు వింటలేదండి. ఎందుకంటారు అన్నాడు పేతురు ప్రభుతో. పేతురు, నీ ధోని లోతుకు నడిపించు వాళ్ళని అన్నాడంట. అప్పుడు పేతురు అన్నాడంట, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. ఆయన నీ మాట చొప్పున అని చేశాడటండి. ఇప్పుడు ఆ చేపలు పడ్డాయి కానీ మనం పడం, అదే స్పెషాలిటీ. మనం అడ్డం పడుతుంటాం, పడేవాళ్ళు కూడా పండయ్యాం. ఎన్ని తెలివితేటలో మనకి. చదివారా? వాళ్ళని పిగిలిపోతాయి అన్నంతగా పడ్డాయి అంటే చేపలు. మనమే మనుషులం కదా, ఎందుకు పడతాం మనం? అందుకోసం హబక్కూకులు అంటాడు, వాడంట వాళ్ళకి ధూపం వేస్తున్నాడంట. ఎందుకు? అయ్యా పేతురుగాడు వలేసి చేపలు పడ్డాయి అయ్యా,
ఇప్పుడు ఈయన వలేస్తే చేపలు పడకూడదయ్యా అని సైతాన్ గడు వలకు దూపమేస్తున్నాడంటే మరి మనం ఏం చేద్దాం? వాళ్ళకి మనం కూడా దూపమేద్దాం. వాక్యం చదవండి, తెలుసుకోండి ఏం చేయాలి. వాళ్ళు ఎట్లా చేశారు ఆదాము. ఇప్పుడు ఆదాము అవ్వల్ని ఇద్దరిని దేవుడు అడిగాడా? ఆదామా పండు తిన్నావా అంటే ఏమన్నాడు? నువ్వు ఇచ్చావే, ఈమె తినమంటే తిన్నా. మనమేమైనా తక్కువ వాళ్ళమా? పోనీ ఆమె ఏమైనా తక్కువ? అవ్వా నువ్వు తిన్నావా? సైతాన్ మోసపుచ్చిందయ్యా. ఒప్పుకున్నారా వాళ్ళిద్దరు? మనం ఒప్పుకుంటామా? నేను ఎప్పుడూ చెప్పేది ఇదే, ఎందుకంటే ముందు నేను ఒప్పుకోవాలి. మరికొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు అసలు ఒప్పుకున్నది లేదు, విడిచిపెట్టింది లేదు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరిని ఏదెన్ తోటలో నుంచి గెట్ అవుట్ అన్నాడు. మరి మనల్ని పరలోకానికి వెల్కమ్ అంటాడా, గెట్ అవుట్ అంటాడా? చెప్పండి. వెల్కమ్ అంటాడా, గెట్ అవుట్ అంటాడా? అప్పుడు చూసుకుందాం. ఏదో అక్కడ అప్పుడు చేసుకోవడానికి వీలు లేదే. జాగ్రత్త అంటున్నాడు. ఏర్పరచబడిన వంశము అంటే వీళ్ళు ఇట్ట అన్నారయ్యా. అందుకోసం తర్వాత రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. రాజులు చేసే పని వేరు, యాజకుడు చేసే పని వేరు. కొత్త నిబంధనలో మనమే రాజులం, మనమే యాజకులం. ఏది లేదు, ఏది లేదు. కానీ యాచకులం. యాచకులు అంటే ఏం చేస్తారు? అమ్మా ఒక ముద్ద పెట్టు అని ఆయన్ని అడుగుతాం. ఆయన దయ, జాలి, కనికరం, ప్రేమ కలవాడు కాబట్టి ఒక ముద్ద వేస్తాడు. పిల్లలకి ఆరోగ్యము, ఇల్లు కట్టుకోవటానికో, ఉద్యోగానికో, ఇంకోటి. యాచకులు ఒక్కరోజైనా అడుక్కునేది ప్రతిరోజా? మనం కూడా ప్రతిరోజు అడుక్కుంటానే ఉంటాం. ఏం అడుక్కుంటాం? ఈ మధ్య బాంబేలో కొన్ని సిగ్నల్ స్తంభాలు ఉంటాయంట, అక్కడికి వస్తుంటారట అడుక్కునేవాళ్ళు. పాపం మనకందరికీ బాగా జాలి కదా. ఇప్పుడు నేను చూస్తుంటానండి కొన్ని చోట్ల 10 రూపాయల నోటు అలా వేసేస్తారు. అబ్బా. మరికొంతమంది 50 రూపాయల నోటు వేస్తారు, మరికొంతమంది 100 రూపాయల నోటు. అబ్బా నా తల్లి, వాళ్ళు 100 రూపాయల నోటు చూడగానే నిన్ను నీ పిల్లల్ని దీవించును గాక. అమ్మయ్య నన్ను దీవించారని వాడు దీవిస్తే దీవెన వచ్చింది మనకి. వచ్చిందా? వాళ్ళు అడుక్కునేవాడు దీవిస్తే మనం కూడా దీవిస్తున్నారేమని. ఇప్పుడు నాకేసావు, తర్వాత నువ్వు కూడా అడుక్కో, నీ పిల్లల చేత కూడా అడిగించుకో, అడుక్కునేవాడిగా తయారు చేయి. అప్పుడు వర్ధిల్లుతా. దేన్ని వర్ధిల్లాలి? అడుక్కోవటంలోనా? అట్లా వాళ్ళకంట బ్యాంకులో ఉన్నాయండి, లాకర్లలో
బ్యాంక్ అకౌంట్లో లక్షలు లక్షలు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు రోజు కలెక్షను. ఇప్పుడు 100 కూడా కాదులేండి. మొన్న ఈ మధ్య ఒక యాచకుడు, ఒక బెగ్గరు ఒక దేవాలయానికి విరాళం ఇచ్చాడు 1,00,000 రూపాయలు. వామ్మో, ఎన్ని చదువుతుంటే ప్రభువా ఎటుపోతున్నారు వీళ్ళు. ఇంకోటి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఆకలి కనుక నువ్వు నాకు ఆహారం పెట్టావు, నేను దప్పికొనగా నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చావు, నేను వస్త్రహీనుడని ఉండగా నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను రోగినై ఉండగా నువ్వు నన్ను పరామర్శించావు, నేను పరదేశినై ఉండగా నువ్వు నన్ను చేర్చుకున్నావు, నేను చెరసాల్లో ఉండగా నువ్వు నన్ను చూడొచ్చావు అంటే వీళ్ళు అంటున్నారంటే ఎప్పుడయ్యా అని. ఆయన అంటున్నాడా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి కనుక అని. మనం ఎవరికి చేస్తున్నాం? ఎవరికి చేస్తున్నాం? మన ఇళ్లలో భోజనాలు ఏర్పాటు చేస్తామండి. వాక్యంలో ఏముందో తెలుసా? వాక్యంలో ఏంటో నువ్వన్నీ ఎన్ని గుర్తుపెట్టుకుంటావు, మాకేమో ఆలే గుర్తుండే. చూడండి, యేసు ప్రభువు చెప్తున్న మాట అండి. లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 13వ వచనములో, నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువు. మనం ఎవరిని పిలుస్తాం? మనం వీళ్ళనా వాళ్ళనా? ఎవరిని పిలుస్తాం మనం? చెప్పండి. యేసు ప్రభువు చెప్పిన మాట నా సొంత మాట. జాగ్రత్త. అంటే బీదలంటే అడుక్కునే బీదలు, కుంటి వాళ్ళంటే కాళ్ళు లేనోళ్ళు. అంతేనే మనకు తెలిసింది. దేవుని దృష్టిలో కుంటి వాళ్ళు ఎవరు అంటే కాళ్ళుండి ఆయన సన్నిధికి రాలేరండి. సినిమాలకు పోతారు, రేపు వస్తాయి కోళ్ళ పందాలు, అక్కడికి పోతారు, కోట్లు మారుతాయంట. ఈ చేతుల నుంచి ఆ చేతిలోకి, ఆ చేతుల నుంచి మరొక చేతిలోనికి పోతారు. అక్కడ గ్యాంబ్లింగ్లో మందిరానికి మాత్రం అది కుంటి వాళ్ళంటే. ప్రభా, కాళ్ళుండి నీ సన్నిధి రావట్లేదయ్యా, నన్ను చూసి వాడు నీ సన్నిధికి రావాలయ్యా. తెలుసా మనకు ప్రార్థన చేయటం? తర్వాత అన్నాడు ఏమని? గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళు అంటే కళ్ళు లేనివాళ్ళేనా? మనకు తెలిసింది అది. అంటాడు వాళ్ళు కన్నులుండి చూస్తారు కానీ గ్రహించరు. మనం కూడా గుడ్డోడమా? చూస్తున్నామా? గుడ్డోడమా చూస్తున్నామా? అది నాకు అర్థమైతే నీకు చెప్పడానికి. చదవండి, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఉందండి.
ఓ గుడ్డివాని కళ్ళు ప్రభు తెరిచినప్పుడు చెప్పిన మాట, వాళ్ళు కాదు గుడ్డోళ్ళు, మనమే. ఎందుకని? ధర్మశాస్త్రంలో ఆశ్చర్య సంగతులు మన కళ్ళు చూస్తాయా? మన కళ్ళు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇంకా చూసి తర్వాత ఏం చేయాలి? నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రము కన్నీరు కార్చున్నట్లు మనం కూడా కన్నీళ్ళు కారుస్తాం. ఎందుకు? ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా రోగం తగ్గలేదు, ఇంకా సొంత ఇల్లు లేదు, ఇంకా డూప్లెక్స్ లేదు కదా? చదవండి వాక్యం. నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రము కన్నీరు కార్చినట్లు నా కన్నులు కన్నీటి ఊటగాను, నా తల జలమయముగాను ఉండునుగాక అని. ఇంకొక మాట ఉంది కీర్తనలో 119వ అధ్యాయంలో అంటాడు ఆయన, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోవుట చూచి నా కన్నీరు వామో ఏరులా. ఏదో పండగ రాశాడు ఆయన బైబిల్లో కదా. వాళ్ళు గుడ్డోళ్ళు అంటున్నాం, మనం కాదు. ఏం చేయాలో మనకు తెలీదు. అంగహీనులను అంటే వాళ్ళనే, కుంటి వాళ్ళను అంటే వాళ్ళనే, గుడ్డి వాళ్ళను అంటే వాళ్ళనే. మనకు అర్థమైంది. అది ముందు పాస్ట్కి అర్థమైతేగా, ఆయన కళ్ళు తెరవబడితేగా. అదే అన్నాడు, ఇప్పుడైనా నీవు తెలుసుకో, నీ శత్రువు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి నిన్ను నీ పిల్లలను నేల కలిపే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు నీకు అవి కనపడవు, మరుగు చేయబడ్డాయి. చదవండి వాక్యంలో, తెలుసుకోండి. వాళ్ళకి తెలీదు, వీళ్ళకి చెప్పరు. వాళ్ళు చెయ్యరు, వీళ్ళని చేయలేరు. పాడు చేస్తున్నారండి. జాగ్రత్త. ఏం చేయాలో తెలుసుకో అన్నాడు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని చెబితే మనం ఎవరు? ఇప్పుడు దేవుని సొత్తేనే రైట్ కాదన్నట్లే కాపాడుకుంటామా అన్నాడు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని ఆయన చెబితే మనం ఎవరి సొత్తు మనకే తెలియదు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, రియల్ పాస్టర్స్ ఎవరో ఫేక్ పాస్టర్స్ ఎవరో మీరు తెలుసుకోండి అని. ఏమన్నాడు? రియల్ పాస్టర్స్ ఎవరో ఫేక్ పాస్టర్స్ ఎవరో
తెలుసుకోండి అన్నాడు. ముందు నేనెవరో నాకు తెలిస్తేగా, నేను రియల్ ఫేక్ నాకు తెలిస్తేగా. దయచేసి చూడండి, రోమా పత్రికలో వ్రాయబడిన మాట అండి. ఏమని చెప్తున్నాడు? ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? రోమా పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా. ఏం చేస్తున్నాడు ఈయన? రియలా ఫేకా? తీర్పు తీరుస్తున్నాడు. ఏమని చెప్పాడు? చదువు వాక్యాన్ని. తీర్పు తీర్చు మనుష్యుడా, ఈయన రియల్, ఈయన ఫేక్ అని చెబుతుంటే, నీవెవడమైనను సరే నిరుత్తురణమై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి రియల్ ఫేక్ అని తీర్పు తీరుస్తున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తెలుసా ఆయనకి? ఆ వాక్యం తెలుసా? నేను మాత్రం అన్నాను, ఎందుకు నాకు ఆ వాక్యం తెలుసు బాగా. రియలో ఫేకో అన్నాడు. నువ్వు తీర్పులు తీరుస్తున్నావు, నాకు నువ్వు ఎవరో తెలుసు, కాబట్టి జాగ్రత్త, తీర్పు తీర్చబాకు. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. నేను రియలో ఫేకో అయ్యా నాకు చెప్పు అని ఏడు. అది ఉంటేగా అసలు ఆయనకి పెడతారు, పోస్ట్ పెడతారు, షార్ట్ మెసేజ్. మరికొంతమంది పెడతారు లాంగ్ మెసేజ్. అబ్బో, ఇప్పుడు మనకు ఆయన ఏం చేస్తాడు? మనం షార్టో లాంగో పెడితే ఆయన వెరీ 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 లాంగ్ పెడతాడండి. ఎంత లాంగ్? జాగ్రత్త, తీర్పు తీర్చబాకు, నిన్ను నువ్వు చూసుకో అన్నాడు. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేస్తున్నావు కావా అని ఆయన అంటున్నాడండి. మరి నా కార్యాలు ఏంటో నాకు కనబడుతున్నాయా? మందంతా గురిగించానాయా, లేకపోతే ఊసరు వెళ్ళాయా? ఊసరు వెళ్ళి ఏం చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ రంగుని మార్చేస్తుంది. మనం కూడా మందిరంలో ఒక రంగు, బజార్లో ఒక రంగు, ఆఫీసులో ఒక రంగు, లేకపోతే ఇంకో ఎన్ని రంగులు మారుస్తామో కదండి. మన శుక్రవారం గుండవారిపాలెం ప్రార్థనకి వెళ్తున్నామండి. ముగ్గురు ప్లెయిన్ షర్ట్లు తొడుక్కున్నాం. ముగ్గురి 3 కలర్స్. ఆ 3 కలర్స్లో ఒక అతను తనని నన్ను ఇంకొక అతన్ని మార్చి మార్చి చూస్తున్నాడు. అప్పుడు నేనన్నా, మనం మన కలర్ అయ్యా అని. నువ్వో కలరు, నేనో కలరు, ఆయన ఒక కలరు. ఇప్పుడు మనం ఏ కలరు? బ్లాకా, వైటా, రెడ్డా, చామన్ ఛాయ. కొంతమంది వివాహ సందర్భంగా బయోడాటా పెడతారు. ఏమని? కొంతమంది వైట్ అని పెడతారు, కొంతమంది చామన ఛాయ. అంటే వాడు బ్లాక్ కింద లెక్కే. మళ్ళీ బ్లాక్ అనకూడదుగా, సంబంధం వస్తారో రారో అని చామన ఛాయ అంటారు. మనది ఏ ఛాయ?
జాగ్రత్త అంటున్నాడు. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఏం చేయాలంట? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంట. మనమంతా మా అయ్యగారు, మా అమ్మగారు, మా బ్రదరు, మా సిస్టరు, మా అంకుల్, కొంతమంది ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. తప్పు అని నేను అనట్లేదండి. డయాసెక్కి ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అని చెప్తారు. జీవితంలో మాత్రం అక్కడ రాను కూడా రారు. ఆ తల్లి దగ్గరికి రాను కూడా రారు, ఆ తండ్రి దగ్గరికి రాను కూడా రారు. దేశంలో చాలా ఉన్నాయిగా సంఘాలు, సేవకులు చాలా మంది ఉన్నారుగా. తిరగండి. ఎందుకు ఇది ఒక స్టంట్? ఇట్లాంటి స్టంట్ చేసేవాళ్ళు ఏమైనా ప్రభు చెప్తున్న మాట ఒకటి, దేవుని గుణాతిశయములను ప్రచురం చేయండి. తెలుసా? అసలు తెలుసా? ఏం తెలుసు చెప్పండి, ఏం తెలుసు? నేనైతే అంటానండి, ఆయన గుణాతిశయం రక్షకుడు అని. మీరు అంటారా? అంటారు కొన్నాళ్ళు. ఏదైనా కష్టం రాగానే, వెలివేయటం జరగగానే, తిరుగుబాటు చేయడం జరగగానే రక్షకుడనా? వాక్యంలో చదవండి ఉన్న మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించబడిన కొత్తల్లో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షకుడు 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 అని చెప్పి, లేకపోతే వేరే వాళ్ళ చేత చెప్పించాం. ఓ 10 సంవత్సరాలు అయిపోయినాయి, లేదా 15 సంవత్సరాలు అయిపోయినాయి. తీసుకెళ్తామా? చెబుతామా? మనం ఉంటే రక్షణలో, అసలు రక్షణలో ఉంటే 15 కాదు 40 సంవత్సరాలైనా చెబుతాం. లేకుండా చెబితే అయ్యో చూశానులే, నువ్వు అంగీకరించినప్పుడు ఎట్లా ఉన్నావో, ఈ 10 ఏళ్ళు దాటిన తర్వాత ఎట్లా ఉన్నావో, ముందు నీ సంగతి చూసుకో అంటారా? అనరా? అప్పుడేం చెబుతాం మనం? అదే అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము. ఇది నా మాట, బైబిల్లో మాటండి. ఇంకోటి అన్యులు అనేవాళ్ళు అంటారు ఆరంభ సూరత్వం. మనదెవరు? ఆరంభంలో సూర్యుడు, వీరుడు, ధీరుడు, తర్వాత అసలు కొంతమంది అయితే అది కూడా లేదు. అట్లా ఉండబాకండి. అదే చెప్పాడు, భయముతో వణకుతో. భయం లేదు, వణుకు లేదు. చెబితే వింటామా మనం? చాలేపో, నష్టపోబాకు, జాగ్రత్త పడు. మొట్టమొదట ఆయన రక్షకుడు. నంబర్ 2 ఆయన పరిశుద్ధుడు. మరి మనం ఎందుకంటే కొంతమంది
మందిరానికి వస్తుంటారండి. అందరు కాదు, కొంతమంది. ఊరికి వెళ్ళేటప్పుడైతేనేమో మంచి డ్రెస్సు ట్రిమ్ముగా తయారై తలదూకొని చక్కని బట్టలు కట్టుకొని నీట్గా. మందిరానికి అయితే ఏ నీట్నెస్ లేదు, మందిరానికేగా. వాళ్ళని చూస్తుంటే ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కావట్లేదండి. ఏం అర్థం కాక ప్రార్థన చేస్తా. అయ్యా వీళ్ళు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కాదయ్యా, మందిరానికి వచ్చేటప్పుడు కూడా శుభ్రంగా ప్రార్థన బిగించేసేదేమో సరే 8:40కి, వచ్చేదేమో 9:30కి కదండి. కాలేజీకి వెళ్ళాలంటే ఎంతనే వెళ్తారా, ముందు వెళ్తారా చెప్పండి? ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎప్పుడైనా వెళ్ళారా? ఒక్క నిమిషం లేట్ అయినా దానికి మాత్రం 10 నిమిషాల ముందే ఉంటాం కదా. దీనికైతే నేను మిమ్మల్ని విమర్శించడం కాదండి, దానికంటే ఇది ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోండి. భయముతో వణుకుతో రక్షణని కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. తర్వాత ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పైన లోపల మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? టిఫినో భోజనమో ఇంకోటో ఎన్నిసార్లు? కనీసం 3 సార్లు. ఆ ప్లేటో కంచమో ఒక్కసారి కడుక్కుంటామా, 3 సార్లు కడుక్కుంటామా? చెప్పండి. పొద్దున కడుక్కొని మధ్యాహ్నం రాత్రి అంతేనా కాదా? అది తెలుసు, కానీ తెలియట్లా మనకి. తెలుసా మనకి? ఒక రోజులో 3 సార్లు అవి కడుగుతాం. అన్నం గిన్నె పొద్దున వండాం, మధ్యాహ్నం కూడా వండుతామా? రాత్రి కూడా వండుతామా? పొద్దున పూట కడిగాములే, మధ్యాహ్నం కూడా దీనిలో ఇలా కడకుండా వండుదాములే అనేవాళ్ళు ఉండి చెప్పండి హల్లెలూయా. పోనీ బయటనా లోపల కూడానా? మనకు అది తెలిసింది కానీ మన దేవునికి ఏం తెలీదు. తెలుసో తెలియదు దానికి. దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? మీరు చదవండి కీర్తనల గ్రంథం 51లో అంటాడు, అయ్యా నీవు నన్ను కడుగు అన్నాడండి. అక్కడే అంటాడు, నువ్వు అంతరంగములో సత్యమును కోరుతున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానం దయచేస్తావు, కాబట్టి నేను బయటకు అడుక్కుంటున్నానయ్యా, లోపల కడగటం నాకు జాతి కాదు కాబట్టి నువ్వు గొడుగయ్యా అంట. మనం ఎందుకు అంటాం అట్లా? మనదంతా ముదిరిపోయింది బెండకాయలాగా. బెండకాయ ముదిరిపోయింది, లేకపోతే చిక్కుడుకాయ ముదిరిపోయింది, బీరకాయ ముదిరిపోయింది. ముదరలేదా? జాగ్రత్త. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా
అంతరంగములో పరిశుద్ధత కలిగి ఈ గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. మన దగ్గర ఉంటేగా అసలు. అదే ఇందాక పాడిచ్చాడు దేవుడు, నాకు సొంతమైన వాడు. మనకు కూడా సొంతమేనా? పాడారా? విచారం హెచ్చైనప్పుడు, తర్వాత మనస్సు కలవరపడినప్పుడు. మనం కలవరపడతాం, వాడని కలవరపెడతాం కాదు. తోడెవ్వరు లేనప్పుడు నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టిపోయారయ్యా, లేదు కదా? నాకు సొంతమైన వాడు అని పాడారు. రెండో పాట, సాగిపోదును. ఎప్పుడు ఎప్పుడు ఆగిపోను నేను. ఎప్పుడు? ఎండిన ఎడారిలో ఎలలో ఎండిపోయిందయ్యా నా బతుకు, ఎడారయ్యిందయ్యా. ఇంకో పాట పాడ, ఏమని? రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట. మనకేం మేలు? ఏం మేలు చెప్పండి? జాగ్రత్త. ఆ మేలు పొంది సాగిపోతూ ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఇదిగో నాకు సొంతమైన వాడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ఇతరులకు చూపించాలి. అది ఆయన ఉద్దేశం. నేను కాలేజీలో చదివేటప్పుడు, అంటే 73 నుంచి 76 వరకు, ఇంటర్ డిగ్రీ, అప్పుడు ఒక ఆయన ట్రైన్లో అడుక్కుని అతను వస్తాడండి. అతను మాత్రం రోజు తెల్ల పంచ తెల్ల చొక్కా తొడుక్కుంటాడు, గుడ్డోడు, పాటలు పాడుతూ ఉంటాడు. ఎక్కువగా నడిపించు నావా. ఎప్పుడన్నా పాడారు? ఏమని పాడారు? ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు మార్గం ఉన్నామా, విడిచిపెట్టామా? ప్రారంభంలో మాత్రం అదుర్స్, తర్వాత ముదుర్స్, తర్వాత ఎండిపోస్, తర్వాత రాలిపోస్. ఎండిపోయి ఏమవుతాయి? రాలిపోతే ఉంటాయా? చెప్పండి. జాగ్రత్త.
రాలిపోబాకు, ఎండిపోబాకు, ముదిరిపోబాకు, నడు. ఆయన గుణాతిశయాలు ప్రచురించేయి. రక్షణ, పరిశుద్ధత, 3 ప్రేమ ఉందా అంటాడు. అంత్య దినములలో అనేకుల ప్రేమ. ఇప్పుడు మనం చల్లారిందా మండుతుందా? ప్రేమ మండుతుందిలేండి స్వార్థంతో. దేవుని ప్రేమ ఉందా మనలో? ఎలాంటిది దేవుని ప్రేమ చెప్పండి? నిస్వార్థమైనది. మనలో నిస్వార్థమైందనే. 2 పక్షపాతము లేనిది. మనలో 3 వేషధారణ లేనిది. 4 ప్రతిఫలాపేక్ష లేనిది. 5 త్యాగపూరితమైనది. శబ్దం మనలో కూడా ఆ హల్లెలూయా, ఆ ప్రేమ ఉందని. కనీసం జాగ్రత్త పడదాం. ఆయన గుణాతిశయములు ఇంకా ఎన్నో ఉన్నాయి. ధ్యానం చేసుకోండి, అడగండి ప్రభుని. క్షమించడం ఉందా మనకి? ఓర్చుకోవటం ఉందా? సహించటం ఉందా? దీర్ఘశాంతం ఉందా? వినయము, విధేయత ఉందా? ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు చదువు సంస్కారం అని. తెలుసా? మరి ఇప్పుడు మనకి ఎంత సంస్కారం ఉందో. మనకుంటే మన పిల్లలకు వచ్చుద్ది, మనకుంటేగా అసలు. జాగ్రత్త. చదువు, సంస్కారం, ఇంకోటి సభ్యత ఉందా? ఇలా చెప్పుకుంటే ఎన్నో అన్నాడు. అది తెలుసుకో. ఏం చెయ్యాలో తెలుసుకో. ఏం చేస్తున్నావో చూసుకో. ఉన్న వాటిని పోగొట్టుకోబాకు, లేని వాటిని తెచ్చుకోబాకు. కాపాడుకో, ఇతరులు కూడా కాపాడు. పరలోకంలో ప్రభుతో ఆనందించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. దూరస్థలమైన మమ్మల్ని శిలవ రక్తము చేత సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవము గల దేవుని సంతానంగా మార్చుకున్నారు. మా ద్వారా కనీసం మా రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా మార్పు చెందాలని ఆశించి
మా ఆయుష్ని పొడిగిస్తూ మీరన్నారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము అని జ్ఞాపకం చేసుకుంటూ కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నారు. కనుక మేమేదో ఆరంభ సురత్వంలాగా కాకుండా నీవు ఆశించినట్లుగా అంతము వరకు నీ గుణాతిశయములను ప్రచురం చేయటానికి ఆదాము అవ్వలు నీ ఆజ్ఞను అతిక్రమించి నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డారు. వారి దాంపత్య జీవితంలో ప్రప్రథమంగా కుమారుణ్ణి ఇచ్చారు. ఆ కుమారుడు నరహంతకుడైపోయాడు. తరువాత దేవుని చేత శపించబడ్డాడు. కాబట్టి మేము అలాగుండకుండా నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, పాపములతో చచ్చిన వారిని బ్రతికించే వారంగా, అలాగు బ్రతికిన ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచేంత వరకు కాపాడుకొని పరలోకంలో చేరేటట్లుగా సహాయం చేయమని, మహిమ పొందమని, దీవించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.